నువ్వు నీతిగా బ్రతికి ₹1 కానుకై దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు న్యాయంగా బ్రతికి ₹1 ఒక పావలా దేవుడు కానుకై దేవుడు చాలా సంతోషిస్తాడు. అక్రమముగా వచ్చిన సొమ్ము నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా సరే దేవుడు అంటాడు, అవసరము లేదు నాకు. ఎందుకు అవసరం లేదు? అన్యాయపు సొమ్ము ఎందుకు అవసరం లేదు? అక్రమైంది ఎందుకు అవసరం లేదు? దేవుని ఆజ్ఞని నువ్వు దాటి వెళ్తున్నావు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని ఆజ్ఞని మనం దాటి వెళ్ళిపోతున్నావు. దేవునికి ఇష్టం లేనిదే చేస్తున్నావు. అందులోదే మరలా సౌలు అంటున్నాడు, ఇష్టం లేనిదే తీసుకొచ్చి మరలా నీ కోసమే ప్రభువా, నీకు బలి ఇవ్వడానికే, ఇది నీ కొరకే, యెహోవాకి, నీ దేవుడైన యెహోవాకి ఇవ్వడం కొరకే మంచి వాటిని తీసుకొచ్చాను అనంటే సమూయేలు అంటున్నాడు, మాటలు చాలించు, ఇంకా అయిపోయింది నీ సంగతే, ఇంకా నువ్వు మాట్లాడడానికి లేదు, సంజాయిషి చెప్పుకోవడానికి లేదు, దేవుడి దగ్గర బ్రతిమాలుకోవడానికి కూడా నీకు అవకాశం లేదు, అర్హత కూడా కోల్పోయావు అన్నాడు. కోల్పోయావు అర్హత, అవకాశం కోల్పోయావు, దేవుడి దగ్గర మాట్లాడే అవకాశం, అర్హత 2 కోల్పోయావు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి.